ఈ రోజు వచ్చిన మీ ఉత్సాహం ఇక్కడ ఉన్న మిత్రులలో సగం కూడా కాదు. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ మైదానంలో ఉన్నోళ్ళు కాదు, అక్కడ మిద్దెల మీద ఉన్నోళ్ళు మిత్రులందరినీ చూస్తుంటే దౌలతాబాద్ చెరువు, హస్నాబాద్ చెరువు, వరంగల్ పెద్ద చెరువు తెగి మొత్తం లాహోటి కాలనీలకు వచ్చి వరదై పారితే ఎట్లా ఉంటుందో కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం గారి పార్టీ మా కమ్యూనిటీ సోదరుల ఉత్సాహం చూస్తుంటే అన్ని చెరువులు తెగి ఇక్కడ లాహోటి కాలనీలో వరదలై పారినట్టుగా ఉన్నాయి. ఇవాళ మిత్రులారా, మీకందరూ కూడా తెలుసు, ఆనాడు కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధం కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం కూడా 18 రోజులే జరిగింది. 18 రోజుల కురుక్షేత్రంలో 100 మంది ఉన్న కౌరవులు ఓడిండ్రు, 5 మంది ఉన్న పంచపాండవులు గెలిచిండ్రు. ఆ చరిత్రనే మహాభారతమై మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఇవాళ కూడా కేసీఆర్ గారు 100 మంది గెలుస్తారు అంటున్నారు కదా. ఆ 100 మంది అనేటోళ్ళు కేసీఆర్ కౌరవ వంశం కాబట్టే ఇవాళ 100 మంది గురించి మాట్లాడుతున్నాడు. కానీ పంచ పాండవులైన దౌలతాబాద్, మద్దూర్, కొమరస్పేట్, కోటి, వరంగల్ ఇవి పంచ పాండవులకు ప్రతీకమైన 5 మండలాలు. ఇవాళ ఈ 5 మండలాల నుంచి వచ్చిన వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీ సోదరులు, తెలుగుదేశం పార్టీ మిత్రులు, కోదండరాం గారితో ఉద్యమం చేసిన సోదరులారా, ఇవాళ రాష్ట్రం అంతా, ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం కూడా కొడంగల్ వైపు చూస్తున్నది. ఇవాళ ఈ కొడంగల్లో జరగబోతున్న కురుక్షేత్రంలో పాండవులు గెలుస్తారా? 100 కోట్లతోటి 100 మంది ముఠాలతోటి పట్నం నుంచి పంపించిన కేసీఆర్ గెలుస్తాడా అని చెప్పి ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ కొడంగల్లో కేసీఆర్ అంటున్నాడు, నేను కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నా, ఎమ్మెల్సీలను కొన్నా, ఎంపీలను కొన్నా, జిల్లా పరిషత్ చైర్మన్లను కొన్నా, ఇతర పార్టీల నాయకులను కొనుక్కున్నా, నా దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో అవసరమైతే 100 నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టైనా కొడంగల్ ప్రజల్ని కొనుక్కొని ఆయన పార్టీని గెలిపించుకుంటా అని కేసీఆర్ విర్ర వీగుతున్నాడు. ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. కేసీఆర్, నువ్వు ఎమ్మెల్యేలను కొనొచ్చు, ఎమ్మెల్సీలను కొనొచ్చు, ఎంపీలను కొనొచ్చు, లేదా కొంతమంది అమ్ముడు పోయే సన్నాసులను కూడా కొని ఉండొచ్చు. కానీ మా కొడంగల్ నియోజకవర్గంలో నికాసైన కార్యకర్తలు తమ చెమటని, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి ఇక్కడ ఈ కొడంగల్ కంచు కోట మీద ఈ కొడంగల్ నడు బొట్టు మీద నుంచి సవాలు విసురుతున్నా. కేసీఆర్, నువ్వు ఎమ్మెల్యేలను కొనొచ్చు, ఎంపీలను కొనొచ్చు,
అమ్ముడు పోయే సన్నాసులను కొనవచ్చు. కానీ కొడంగల్ నియోజకవర్గంలో తమ శ్రమను, తమ చెమటను, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భుజాలు కాయలు కాసేలా ఈ మువ్వన్నెల జెండాలు మోసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాదు కదా, మా కార్యకర్తల ఎడమకాలి రబ్బర్ చెప్పు కూడా కొనలేదు. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను జరసేపు మాట్లాడని, మీరు ఇక్కడ ముందర నిలబడి వదిలి పెడితే నాకు మాట్లాడు కష్టమైతే సోదరులారా, జర ఓపిక పట్టుర్రి. ఇంకా చాలా దూరం ఉంది మనం పోయేది, అక్కడ ఉత్సాహం ప్రదర్శిద్దాం. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ కొడంగల్ చౌరస్తా నుంచి ఈ కొడంగల్ ప్రజల తరఫున ఇవాళ చంద్రశేఖర్ రావు గారికి నేను సవాలు విసురుతున్నా. నీది సిద్దిపేట అయి ఉండొచ్చు, నువ్వు చింతమడక చీటర్ అయి ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలు మోసం చేసినా అని నువ్వు అనుకుంటుండొచ్చు. మా కొడంగల్ ప్రజలు పేదోళ్ళు అయి ఉండొచ్చు, మంచోళ్ళు అయి ఉండొచ్చు, తమ శ్రమని నమ్ముకొని బతికేటోళ్ళు అయి ఉండొచ్చు, ఓ పూట తిన్నా తినకపోయినా ఆత్మ గౌరవంతో ఇంట్లో పండుకుండేటోళ్ళు అయి ఉండొచ్చు, బయటికి వచ్చినప్పుడు మంచిని మంచు చెడుని చెడు అనేటోళ్ళు అయి ఉండొచ్చు. ఈ మంచితనాన్ని, ఈ శ్రమను, మా పేదరికాన్ని చూసి నువ్వు మూటలు తీసుకొచ్చి మమ్మల్ని కొనాలనుకుంటే 100 మీటర్ల గోతి తీసి నిన్ను ఈ పార్టీని పార్టీ పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్న కేసీఆర్, ఎందుకు నువ్వు ఇవాళ కొడంగల్లో 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు? 5 సంవత్సరాలు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే, అంతకంటే కొంచెం వెనక్కి పోతే నువ్వు పార్లమెంటులో నిలబెడితే, పార్లమెంటులో నోరు లేకపోయినా, పాలమూరులో ఊరు లేకపోయినా, మేమందరం కష్టపడి మా చెమటను దారబోసి నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి నిన్ను ఢిల్లీకి పంపిస్తే, ఆనాడు ఓట్లు వేయించుకొని పోయిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో ఒక్క రోజైనా మమ్మల్ని చూడడానికి వచ్చినవా? నీకు ఓట్లేసి గెలిపిస్తే ఎంపీగా ఒక్క రోజైనా కొడంగల్ భూమి మీద కాలు పెట్టినవా? ఇవాళ మేం గెలిపిస్తే, మేం ఓట్లేసి ఆశీర్వదిస్తే, మా పార్లమెంట్ కు పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చినా అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసగిచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మా కొడంగల్కు ఒరగబెట్టింది ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ కొడంగల్ నియోజకవర్గానికి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 1500 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకు నీళ్లకు మేము నిధులు తెచ్చుకుంటే ఆపింది నువ్వు కాదా? వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసుకుంటే ఆ ఫైలును నీ ముట్టి కింద పెట్టుకొని కూర్చున్నది నిజం కాదా? మా ప్రాంతంలో ఇక్కడ నిరుద్యోగులకు అపారమైన సున్నపు నిక్షేపాలు ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడానికి గతంలో నేను అనుమతులు తెస్తే 5 ఏళ్ళు మా సిమెంట్ ఫ్యాక్టరీని పండబెట్టిన మాట వాస్తవం కాదా? మా ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత కోసం కొడంగల్కు 10 ఎకరాల భూమి కేటాయించి ఐటీఐ కళాశాలను తెస్తే దాన్ని పుల్లబెట్టి మా కాళ్ళల్లో కట్టెబెట్టి పక్కన పెట్టింది నువ్వు కాదా? ఇవాళ మా బొమ్మరాజ్పేట మండలంలో లంబాడి సోదరులు తండాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు బయటికి పోయి చదువుకోలేరు. వాళ్ళ చదువు కోసం జూనియర్ కళాశాలను మేము మంజూరు చేపిస్తే గత పాలకులు చేస్తే దాన్ని పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా? అత్యంత వెనుకబడ్డ మా దౌలతాబాద్ బిడ్డల చదువుల కోసం ఆడపిల్లలు చదువులు మానేస్తున్నారని జూనియర్ కళాశాల కోసం 5 కోట్ల నిధులు తీసుకొచ్చి
జూనియర్ కాలేజ్ పనులు మొదలు పెట్టిస్తే నీ అధికారాన్ని అడ్డం పెట్టి జూనియర్ కాలేజీను ఆపిన మాట వాస్తవం కాదా? ఇవాళ అన్ని నియోజకవర్గాలలో మినీ ట్యాంక్ బండ్ ఇచ్చినా అంటున్నావు, మరి మా కొడంగల్లో పెద్ద చెరువుకు ఎందుకు మినీ ట్యాంక్ బండ్ ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ కేసీఆర్ అందరికి 100 పడకల ఆసుపత్రి ఇస్తా అంటే మా కొడంగల్కు 50 పడకల ఆసుపత్రి ఎందుకు ఇచ్చినావని నేను అడుగుతున్నా. చివరికి మార్కెట్ యార్డ్లో ఉండే నిధులు 25 లక్షల రూపాయలు కొడంగల్ కోస్కి మార్కెట్ యార్డును అభివృద్ధి చేయకుండా పక్క జిల్లాకు తరలించకపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా దౌలతాబాద్ బిడ్డలు మేము పాలమూరు జిల్లాలో ఉంటామంటే పాలమూరు జిల్లాలో వద్దు వికారాబాద్లో కలుపుతామని గొర్రెని ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోయి వికారాబాద్లో కలిపిన దుర్మార్గుడు నువ్వు కాదా? ఇవాళ మా పోలేపల్లి హకీంపేట బొమ్మరాజ్పేట మండలంలో ఉంటామంటే వద్దు అని కోస్గిలో కలిపిన మాట నిజం కాదా? ఈ విధంగా మా కొడంగల్ అభివృద్ధికి అడ్డంపడి మా కొడంగల్ ఆత్మ గౌరవాన్ని పునాదులేసి తొక్కి ఇవాళ నీ తొడేళ్ల గుంపును మా కొడంగల్ మీదకి వదిలితే మేమందరం చూసుకుంటా ఊరుకుంటామా? ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం చేసే రైతులారా, మనం పండించిన పంట మన చేతికొచ్చే సమయంలో అడవిలో ఉండే పందులు పంట మీద దాడి చేస్తే కరెంటు తీగలు పెట్టి మనం కాపాడుకుంటలేమా? అవునా? మనం పంట కాపాడుకోవాలంటే కరెంటు తీగలు పెడుతున్నాం కదా అడవి పందుల నుంచి. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ కొడంగల్ మీద టిఆర్ఎస్ తొడేళ్ల గుంపు హరీష్ రావు అనే గుంట నక్క వాళ్ళందరినీ తీసుకొని కొడంగల్ మీద దాడి చేస్తా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా తల తెగిపడ్డా సరే చివరి రక్త పట్టు వరకు కొడంగల్ నియోజకవర్గ సరిహద్దుల్లో హై టెన్షన్ వైర్గా కాపలా కాస్తా బిడ్డ హరీష్ రావు, బిడ్డ కేసీఆర్ కొడంగల్ చుట్టూతా రేవంత్ రెడ్డి అనే హై టెన్షన్ వైర్ కాపలా ఉన్నది. ముట్టుకొని చూడు, కాకిలాక కాలిపోయి మాడి మసైపోకపోతే చూడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఒకప్పుడు మనం పట్నం పోతే ఏ ఊరా అని మనల్ని ఎవడన్నా అడిగితే మనం కొడంగల్ అంటే వాడు వరంగల్ అని. అవునా? కాదయా, మాది కొడంగలయా, గా తాండూరు పక్కన ఉంటది, లేకపోతే గా వకారాబాద్ పక్కన ఉంటది, లేకపోతే గా కర్ణాటక సరిహద్దులు ఉంటది అని చెప్పుకునేటోళ్ళం. అవునా? ఇవాళ ఏడుకన్నా పోతే ఏమంటురా, మాది కొడంగల్ అని మనం అంటే ఓహో మీ ఎమ్మెల్యే సాబ్ రేవంత్ రెడ్డి కదా అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాహుల్ గాంధీ వరకు కొడంగల్ గళాన్ని వినిపించి ఇవాళ ఈ రాష్ట్రంలోనే 100 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించమని కార్యనిర్వాహక అధ్యక్షుని చేసిన రాహుల్ గాంధీ మనల్ని పార్టీ నుంచి. ఇవాళ మనం ఇవాళ రాహుల్ గాంధీ గారు మన మీద గురుతరమైన బాధ్యత పెట్టిండు. 100 గ్రామాలు కొడంగల్లో నువ్వు కాదు, నీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క యువకుడు కథానాయకుడు, ప్రతి ఒక్క యువకుడు రేవంత్ రెడ్డి ఇంటింటిని తలుపును ప్రతి గుండెను తట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. నువ్వు మాత్రం తెలంగాణ నలుమూలలో తిరిగి 100 నియోజకవర్గాలను గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా భుజాల మీద కార్యనిర్వాహక అధ్యక్షత బాధ్యత పెట్టిండు. కాబట్టి ఇవాళ
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా మీద కోపం ఏందంటే మా వచ్చిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ఆపినావు, మా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఎందుకు పండబెట్టినావు, మా సిమెంట్ ఫ్యాక్టరీని కాకెత్తుకపోయిందని నేను అడుగుతున్నా. కమిషన్ కాకతీయ పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు లంచాలు మెక్కిన కేసీఆర్ అవినీతి గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇవాళ కొడంగల్ ప్రజల యొక్క ఆత్మ గౌరవం, కొడంగల్ ప్రజల యొక్క గలాన్ని ఇవాళ కేసీఆర్ ఆదిలోనే నిదుమేయాలని చూస్తున్నాడు. ఇవాళ కొడంగల్ ప్రజలకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అభివృద్ధి ఆగకూడదు, ఈ గలం మూగపోకూడదు. ఈ అభివృద్ధి ముందుకు జరగాలన్నా, ఈ గలం దేశం నలుమూలలో వినిపించాలన్నా ఇవాళ కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ మా మిత్రుడు సుభాష్ చెప్పినట్టు 50,000 మెజార్టీతో గెలవాలి. సిద్దిపేట వాడేమో 1,00,000తో గెలుస్తాడంట, గజ్వేల ఈయనేమో 50,000తో గెలుస్తాడంట, కొడంగల్లోనేమో మనం ఓడిపోవాలంట. ఇది జరిగే పనేనా? మీరందరూ ఉన్నాక ఇది జరుగుద్దా? ఇవాళ ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తన్న తర్వాత మన కమ్యూనిస్టు బషీర్ భాయ్, మన తెలుగుదేశం పార్టీ, మన కోదండరాం పార్టీ మనకు అండగా ఉండంగా కొడంగల్ ఇది జరుగుద్దా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటాం కదా. ఇన్నాళ్ళు మనం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి అభివృద్ధి చేయించుకున్నాం. ఈనాడు మనం అధికారంలోకి వస్తున్నాం. 80 సీట్లు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్, మన సర్కార్ రాష్ట్రంలో రాబోతుంది. మన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మనం సర్కార్లో ఉంటే 1, 2, 3 హోదాలో మనం ఉంటాం కదా. ఉంటామా? 1, 2, 3 అవుతాం కదా మనం. మన ప్రజలు ఈ రాష్ట్రంలో 1, 2, 3 అయ్యే అవకాశాన్ని ఇవాళ కేసీఆర్ ఆపాలని చూస్తున్నాడు. అదే ఈ తాండూరు కొత్త బిచ్చగాడి గెలిస్తే 100లో 101 అవుతాడు. అవునా? ఇక ఆయన అసెంబ్లీలో నోరు తెరవాలంటే దేనికి తెరుస్తాడా? మైక్లో మాట్లాడతాడా? అయితే గిట్టే ఆవులించనికను ఇన్ని నీళ్లు తాగనిక నోరు తెరుస్తాడు తప్ప మాట్లాడతాడా? అట్లాంటి వాడు మనకు అవసరమా? ఇవాళ అభివృద్ధి అర్థాంతరంలో ఉంది. హైదరాబాద్ బీజాపూర్ పనులు నడుస్తున్నాయి, చించోలి మహబూబ్ నగర్ హైవే పనులు నడుస్తున్నాయి, కల్వకుర్తి నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించుకోవాలి, రైల్వే లైన్ తెచ్చుకోవాలి, సిమెంట్ ఫ్యాక్టరీ కట్టుకోవాలి, జూనియర్ కాలేజీలు తెచ్చుకోవాలి, కొడంగల్లో ఐటీఐ కళాశాల తెచ్చుకోవాలి, కొడంగల్లో 100 పడకల ఆసుపత్రి కట్టుకోవాలి, కొడంగల్ రెవెన్యూ డివిజన్ చేసుకోవాలి, దౌలతాబాద్ మహబూబ్ నగర్ లో కలపాలి. ఈ ప్రాంతంలో ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ 50,000తో గెలవాలి. ఇవన్నీ చేస్తారా? ఇవన్నీ చేద్దామా? ఇవాళ 100 గ్రామాలు మీరు తిరుగుతా సాధ్యం అవుతుంది. ఇవాళ ఈ కార్యకర్తలే ప్రాణ సమానులైన కార్యకర్తలు మీ మీద విశ్వాసంతో ఇవాళ ఈ ఎన్నికల్ని మీరు చేయండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని నేను నిర్వహిస్తా. ఆనాడు ప్రతి గ్రామం తిరుగుతా. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ మీ ఎన్నికల కోసం ఇంటింటికి నేను తిరుగుతా. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి పేద రైతు 1 రూపాయి కూడా రుణం కట్టకండి. 25 రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం ఉచితంగా.
అదే విధంగా ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి ఇవాళ కేసీఆర్ 1,000 ఇస్తున్నాడు. ఇవాళ ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2,000 4,000 రూపాయల పింఛన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మహాలక్ష్మి గ్రూపులకు 1,00,000 రూపాయలు ఉచితంగా 10 లక్షలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం. అదే విధంగా ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం, ప్రతి కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. కాబట్టి సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నింటిని కూడా ప్రజలకు వివరించండి. ప్రజల దగ్గరికి వెళ్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. మీరందరూ కూడా చేతులు పైకెత్తండి. ఒక్క చేయి ఉన్నోళ్ళు ఒక్క చేయి ఎత్తండి, 2 చేతులు ఉన్నోళ్ళు 2 చేతులు ఎత్తండి. పిడికిలు బిగించండి. మన పౌరుషానికి ప్రతీక, మన పొలంలో రక్తానికి చిహ్నం. ప్రతి ఒక్కరు పిడికిలు బిగించండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. గుర్తుకే గజ్వేల్లో ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ గుండెలు అదరాలి. గుర్తుకే, గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.